ఎందుకంటే చాలామంది అనుకుంటా ఉంటారు క్రైస్తవులు మత మార్పిడి చేస్తారు, మత మార్పిడి చేయడం వేస్ట్. అలా చేస్తాం. ఎవరిని ఫోర్స్ చేసి ఎవరిని ఎందులో దింపాం, వేస్ట్. ఎవరైనా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటే యు ఆర్ జస్ట్ డూయింగ్ అగెయిన్స్ట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం కాదు. దేవుడు ఎవరిని ఫోర్స్తో మార్చాలని ఆశపడతలేదు. నువ్వు ఎవరికో కమాండ్ ఇచ్చి ఫోర్స్లో మారుతానికి దేవుడు ఒక కమాండ్ పైన నుంచి చూడలేడా అందరు మారిపోతానికి? దేవుడే ప్రతి ఒక్కరికి స్వతంత్రత ఇచ్చాడు. ఏంటి? జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం నీ ముందు ఉంది, ఏది కావాలో కోరుకో అన్నాడు. కోరుకోవాల్సిన నువ్వు. దేవుడు ఇదే చేయాల్సిందిరా ఇదే చేయాల్సిన రూల్ పెట్టలే. జీవం కోరుకో బ్రతుకుతావు, మరణం కోరుకో చస్తావు. నువ్వు అట్టు పోయేవాడికి ఇటు రారా అని బతిమలాడుతున్నాడు. ఈరోజు రక్షణ సువార్త అదే, వద్దురా అటు వెళ్ళొద్దురా, నరకలో పోయి చస్తావురా, ఇటు రారా. ఏ దేవుడు పట్టుకుని పీకేలేడా, తెచ్చేలేడా?